జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ మెచ్చేటటువంటి నచ్చేటటువంటి ఒక సంతోషాన్ని కలిగించేటువంటి ఒక మహాద్భుతమైన ఒక న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్. అంతే. ఇక అసలు విషయానికి వస్తే, మొత్తానికి ఈ మధ్యకాలంలో ఒరిస్సా రాష్ట్రం కూడా వార్తల్లో అయితే నిలుస్తుంది. అసలు ఒరిస్సా రాష్ట్రం గురించి జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోదు, కానీ ఈ మధ్య కాలంలో ఒరిస్సా రాష్ట్రం కూడా వార్తల్లో అయితే నిలుస్తుంది. అందుకు కారణం ఒడిశాలో కొత్తగా ఏర్పాటైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఒరిస్సా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. అర్థమవుతుందా? ముఖ్యంగా జాతీయ భద్రత విషయంలోనూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విషయంలోనూ ఒరిస్సాలోని బీజేపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. అయితే 3 రోజుల క్రితం అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఒక కీలకమైన ఒక మహాద్భుతమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. అదే బీఫ్ అంటే తెలుసు కదా మీకు, గొడ్డు మాంసాన్ని బ్యాన్ చేస్తా అస్సాం బీజేపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునేది. నిజానికి అస్సాంలో గొడ్డు మాంసం అమ్మడం కావచ్చు, గొడ్డు మాంసంతో వంటకాలు చేయడం అది చాలా సాధారణమైన విషయం. అది ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉంటారు బాగా అట్లా. అందుకు కారణం అస్సాంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ముస్లింలు మరియు రోహింగ్యా ముస్లింలే. వీళ్ళు లేస్తే గొడ్డు మాంసమే తింటారంట. అందుకే అస్సాంలో గొడ్డు మాంసం అమ్మడం అతి కామన్గా మారిపోయింది. అయితే ఈ విషయం పైన ఇన్నాళ్ళు దృష్టి సారించినటువంటి అస్సాం ముఖ్యమంత్రి డేరింగ్ డాషింగ్ లీడర్ హిమంత బిశ్వ శర్మ 3 రోజుల క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే గొడ్డు మాంసం పైన బ్యాన్ విధించడం. ఇక పైన అస్సాంలో గొడ్డు మాంసం ఉత్పత్తి చేయడం కానీ, గొడ్డు మాంసాన్ని సర్వ్ చేయడం కానీ, గోవులను హత్య చేయడం కానీ, గొడ్డు మాంసాన్ని తినడం నేరం పూర్తిగా. అలా అస్సాంలో పూర్తిగా ఈ గొడ్డు మాంసాన్ని నిషేధిస్తా అస్సాం బీజేపీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఒకటైతే తీసుకునేది. ఇక అస్సాం ఈ నిర్ణయం తీసుకోవడంతో అస్సాంను చూసి ఒరిస్సా ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకునేది. అంటే ఒరిస్సాలో గొడ్డు మాంసం పైన బ్యాన్ విధిస్తా ఒరిస్సా బీజేపీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేది. ఇక పైన ఒరిస్సాలో కూడా బీఫ్ను ఉత్పత్తి చేసినా లేకపోతే బీఫ్ను వినియోగించినా అతి పెద్ద నేరం కిందకు వస్తుందన్నమాట. అందుకు కఠినమైన శిక్షలు విధించనున్నారు. అందుకు సంబంధించినటువంటి విధి విధానాలను ఇప్పటికే ఒరిస్సా ప్రభుత్వం తయారు చేసినట్టు తెలుస్తుంది. మొదట పవిత్రమైనటువంటి మన దేవాలయాలకు చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో గొడ్డు మాంసాన్ని విక్రయించడం పైన నిషేధం విధించాలని చెప్పేసి ఒరిస్సా ప్రభుత్వం అయితే భావించింది. అయితే అస్సాం ప్రభుత్వం ఈ గొడ్డు మాంసం పైన పూర్తి స్థాయి నిషేధం విధించడంతో ఇక ఒరిస్సా ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తుంది. గొడ్డు మాంసం పైన పూర్తి స్థాయిలో నిషేధం విధించడమే ఉత్తమమైన మార్గమని భావించినటువంటి ఒరిస్సా ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా బీఫ్ పైన అయితే నిషేధాన్ని అయితే విధించింది. ఇకపై ఈ బీఫ్ నిషేధానికి సంబంధించి మరొక 4 రోజుల్లో జరగబోయే ఒరిస్సా అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించినటువంటి బిల్లు పెట్టి ఆ బిల్లును కూడా ఆమోదించనున్నారు. ఇక ఈ విషయం పైన ఉన్నారు కదా ఆ వర్గానికి బాగా ఇంకా వేరే విధేయులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ బాధగా లేదు. బీఫ్ను బ్యాన్ చేయడం అన్యాయమో అక్రమమో, ఇది ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తా తీసుకున్న నిర్ణయం అంట తెగ బాధపడిపోతారు పాపం ఎవరో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఏ నాడైనా కూడా వీళ్ళు గోహత్యల గురించి మాట్లాడినారంటయా? మాట్లాడినారా? మాట్లాడరే. ఎంతసేపటికి వీళ్ళకు వాళ్ళే కావాలా. ఇప్పుడు ఈ దేశం సెక్యులర్ దేశం అంటారు కదా, ఇది సెక్యులర్ దేశం అయినప్పుడు అన్ని మతాలను ప్రజలందరినీ కూడా ఒకేలాగా చూడాలి కదా. కానీ వాళ్ళని ఎత్తిన పెట్టుకోవడం ఏంది? హిందువులను చులకం చేసి మాట్లాడడం ఏంది? అంటే హిందువుల ఐక్యమత్యం లేదనే, హిందువులు కలిసికట్టుగా ఉండరనే, అండ్ ఏంది వాళ్ళ ఉద్దేశం ఏంది? సరే, ఈ పాటికి మీకే అర్థం ఏంటది మ్యాటర్ ఏందనేది. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఖచ్చితంగా మీకు ఈ న్యూస్ నచ్చుతుంది. ఖచ్చితంగా నచ్చుతుంది, నాకు తెలుసు. ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీకు తెలిసినటువంటి జాతీయవాద మిత్రుల దగ్గర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి. అది మనకు, మన ధర్మానికి, మన దేశానికి ఇప్పుడు ఎంతో అవసరం. జై శ్రీరామ్.